ఫోన్ చేసి అన్న ఎందుకన్నా ఈడు కుక్కలాంటోడు, వాడితో వద్దు, వేస్ట్, వాడు ఎంత చెప్పినా మారడు, వాడి బ్రతుకు మార్చుకోడు, వాడు ఆలోచనలు మారవు, వాడి క్యారెక్టర్ కూడా కరెక్ట్ కాదు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరినైనా అడగండి. డైరెక్ట్ గా వాడిని పవిత్ర ప్రవర్తన ఉండాలి అన్నాడు కాబట్టి, మనకు పర్సనల్ విషయాలు వద్దు అంటాడు, పవిత్ర ప్రవర్తన ఉండాలన్నాడు కాబట్టి రుజువులతో ఆధారాలతో నిర్ధారణతో నిలబడితే వాడు ఎంత దుర్మార్గుడు అది కూడా నేను వాడి ముఖం మీద నిరూపించగలను. ఏమండి, ఎక్కడ వాడి క్యారెక్టర్ గురించి మంచి సాక్ష్యం లేదండి. వాడి క్యారెక్టర్ కరెక్ట్ కాదు, అసలు వాడికి బైబిల్ పట్టుకునే అర్హత లేదండి. నా గురించి ఏదో చెడ్డగా వాగాడు నోటుకొచ్చినట్టు. ఒకవేళ అదే అయితే డిబేట్ లో అది కూడా మాట్లాడుకుందాం అంటే కనుక కథలుగా వాడి మీద వినబడుతున్నామని నిజాలు అని సాక్ష్యాధారాలతో సహా నిరూపించి వాడి పిల్లలతోనే సాక్ష్యం ఇప్పించగలిగే క్యాపబిలిటీ నా దగ్గర ఉంది. అన్నవరం దగ్గర సింగవరం ఒక ఊరుందండి. అక్కడ సుమారు ఒక 5-6 మంది పిల్లలు నా దగ్గరకు వస్తారు ఇక్కడికి వాక్యం నేర్చుకోవడానికి. వాళ్ళతో కూడా చెప్పిస్తానండి అక్కడ ఏం జరిగిందో. ఒక పాస్టర్ ఇంట్లో అద్దెకి తీసుకుని ఎక్కడ ఎవరితో ఉండేవాడు, అక్కడ ఏమేం కార్యాలు వెలగబెట్టాడు, అవన్నీ కూడా పిల్లలతో చెప్పిస్తాను నేను. యూత్ ఉన్నారు అక్కడ. కాబట్టి జంగారెడ్డి గుడిలో జరిగిన దాని గురించి ఏదో మాట్లాడాడు, దాని గురించి కూడా పబ్లిక్ లో నేను నిరూపిస్తానండి. దాని గురించి కూడా ఇక నన్ను తాగుబోతున్నారు వీళ్ళు ఏదో అన్నాడని చెప్పాడు. 2012లో ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్స్ మీటింగ్స్ జరుగుతుంటే సాక్షాత్తు సుందర్రావు గారు ఈయన నిలబెట్టి, జాన్ ప్రసాద్ గారు కూడా పక్కన ఉన్నప్పుడు ఈయన నిలబెట్టి, ఈ మధ్య మందు కొడుతున్నామని తెలిసింది, మొహం బాగా ఉబ్బిపోయింది, బాగా తాగుతున్నావట కదా అని అన్నారు. అంతమందిలో అంతమందిలో వెటకారం ఆడాల్సిన పని ఆయనకి లేదుగా. పెద్ద ఆయనకి వెటకారం ఆడాల్సిన పని లేదని నేను అనుకున్నాను. సరే అంటే నవ్వుకున్నాడండి, ముసిముసి నవ్వుకున్నాడు. కాబట్టి తాగుబోతున్నది ఎవరో కాదు, సుందర్రావు గారే అన్నాడు 2012లో. కాకపోతే ప్రిన్సిపల్స్ అడగండి, కోఆర్డినేటర్స్ అడగండి, నేను చెప్పేది అబద్ధమేమో. ఆయనే అన్నాడండి 2012లో. అప్పటికి ఇంకా సునీల్ గారు ఉన్నాడు, వంశీ గారు ఉన్నాడు, ఎవరో వెళ్ళిపోలేదు. 2012 అండి, 2012 సెమినార్. కాబట్టి అలాంటి పరిస్థితిలో వీడుండి ఇప్పుడు ఏదో నన్ను అనేశారు, నా క్యారెక్టర్ బ్యాడ్ చేసేస్తున్నారు, నన్ను అలా అనేస్తున్నారు, ఇలా అనేస్తున్నారు అని చెప్పుకుంటాడు. విషయాలను గమనించి సరైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకొని ఆయనను వెంబడించాలా లేదా అనేది మీ చేతుల్లో ఉంది.